నమస్తే, వెల్కమ్ టు NH టీవీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య మీడియా సమక్షంలోనే మాటల యుద్ధం జరిగింది. ఒక విధంగా అది తారాస్థాయికి చేరుకుంది. నేను ఒంటరిగానే పోరాటం చేశాను అని జెలెన్స్కీ మాట్లాడడం. ఒంటరిగా కాదు, అమెరికా సహాయం లేకపోతే యుద్ధం 3-4 రోజుల్లోనే ముగిసిపోయేది. అది మర్చిపోకు. అమెరికా ఇప్పటి వరకు సుమారుగా $350 మిలియన్ ఉక్రెయిన్కి సహాయం చేసింది. లేకపోతే కనుక యుద్ధం ఇప్పుడే ముగిసిపోయేది. ఇప్పుడు ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పుకో, లేదంటే ఇక నుంచి మా సహాయం, అమెరికా సహాయం ఉక్రెయిన్కి ఉండదు అని చెప్పి తేల్చి చెప్పేశారు. ఇంత ఘాటుగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? జెలెన్స్కీ ఎవరి అండ తన వెనుకుందని ధైర్యంతో ఇంత ఈ విధంగా బిహేవ్ చేశాడు. అసలు ఏం జరగబోతోంది? రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరింత ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉందా, లేకపోతే ముగిసిపోతుంది? అమెరికా సహాయం ఇక నుంచి ఉండకపోవచ్చా? ఏం జరిగేటువంటి అవకాశం ఉంది? లెట్స్ టాక్, అనలైజ్. నాతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు నమస్తే. నమస్తే అండి రాజు గారు. ఏంటి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా అంత ఒక మీడియా సమక్షంలోనే ఆ మాటల యుద్ధం, వార్ ఆఫ్ వర్డ్స్ బిట్వీన్ ట్రంప్ అండ్ జేడీ వాన్స్ అండ్ జెలెన్స్కీ. ఏంటి మీ? సో ఓవరాల్గా ఈ ఇష్యూని మనం చూస్తే ఒక ఇద్దరు దేశాధిపతులు, ఓ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ కానీ అండ్ ఎస్పెషల్లీ విత్ అమెరికన్ ప్రెసిడెంట్ తోటి ఇంకో రాష్ట్ర అధ్యక్షులు కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ కలిసినప్పుడు చాలా ప్రోటోకాల్ ఉంటుందండి. అండ్ చాలా పెద్ద ప్రోటోకాల్ ఉంటుంది. ఇదంతా డిస్కషన్ కూడా ఏదో సింపుల్గా వెళ్ళి కూర్చొని మాట్లాడదాము అన్నంత ఈజీగా జరగదు. వీటన్నిటికీ కూడా ఎలా ఉంటుంది అంటే, ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ వెళ్ళి ఇంకో ప్రెసిడెంట్ తోటి కలుస్తున్నాడు అంటే బ్యాక్గ్రౌండ్లో మినిమం ఎంత లేదన్నా కానీ ఒక 15-20 రోజులు బ్యాక్గ్రౌండ్ వర్క్ నడుస్తుంది. మినిస్టర్సే అనుకోండి, బ్యూరోక్రాట్సే అనుకోండి, వీళ్ళందరూ కూడా కూర్చొని ఎప్పుడు వస్తారు, ఏ టైంకి, ఏ విషయాలపైన చర్చ జరగాలి, ఆ చర్చలో అసలు ఆ పాయింట్స్ ఏంటి, ఆ పాయింట్స్ పైన డెప్త్గా డిస్కషన్ జరుగుతుంది. జరిగిన తర్వాత ఒక స్థాయికి వచ్చిన తర్వాతనే ఆ పాయింట్ మీద డిస్కషన్కి కూర్చుంటామని చెప్పేసి ఆ ఎజెండాలోకి వస్తాయి. ఈ మీటింగ్ ముందు అదే జరగలేదంటారు? తప్పకుండా జరిగింది. ఈ మీటింగ్ ముందు అట్లాంటి డిస్కషన్స్ అన్నీ జరిగాయి. అండ్ వీళ్ళు రావడానికి ముందు కూడా అసలు మినిస్టీరియల్ లెవెల్లో కూడా కొంత వర్క్ అయిపోవాల్సింది. అట్లా కాకుండా ఆ వర్క్ను కూడా ప్రెసిడెంట్ లెవెల్లో చేద్దామని చెప్పేసి ఆ టేబుల్ వరకు రావడము అట్లాంటివన్నీ జరిగాయి. చాలా ప్రిపరేషన్ జరిగింది. ప్రిపరేషన్ అంతా జరిగిన తర్వాత అసలు యాక్చువల్గా వచ్చిన విషయం ఏంటి అంటే, ఏదైతే మైనింగ్ ఏంటి, అమెరికా వెళ్ళి యుక్రెయిన్లో మైనింగ్ చేస్తుంది అండ్ గ్యాసు, పెట్రోల్కి, వీటికి కొంత మైనింగ్ చేద్దాము, వాటికి అగ్రిమెంట్ చేసుకోవడం కోసము నిన్న ప్రైమరీ మీటింగ్ అది. ఏది, యుక్రెయిన్ ప్రెసిడెంట్ అమెరికాకు వెళ్ళింది దానికోసం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక మిగతా డిస్కషన్ కూడా జరిగింది. అసలు యాక్చువల్గా అయితే ఈ మీటింగ్ అందరూ కూడా ఒక 45 మినిట్స్ పాటు ట్రంప్ బయటికి రావడము, తనని రిసీవ్ చేసుకుని లోపలికి కూర్చొని మాట్లాడుతూ అక్కడి వరకు వెళ్ళి కూర్చొని మాట్లాడుకున్న టైంలో ఏదైతే వీళ్ళు అగ్రి అయినారో ఆ అగ్రి అయినది కాకుండా తను వేరే విషయాలను టాపిక్లోకి తీసుకురావడము, అనుకున్నది కాకుండా వేరే విషయాలను మాట్లాడడము, అండ్ ట్రంప్ మాట్లాడుతుంటే ఇంటర్వ్యూన్ అవ్వడం ఒకటిను. రెండోది, తనని రెచ్చగొట్టే విధంగా అనొచ్చు, ఇంకో రకంగా ఇరిటేట్ చేసే విధంగా, రెచ్చగొట్టే దానికంటే ఎక్కువ ఇరిటేట్ చేసే విధంగా తను మాట్లాడడము ఎక్కువైంది. దానివల్ల ఆబ్వియస్గా కూడా ట్రంప్ కోపంకి వచ్చాడు. ఈ వాజ్ వెరీ యాంగ్రీ. అండ్ ఒకసారిగా ఏదైతే మీటింగ్ సాఫ్ట్గా జరగాల్సిందో అది కూడా ప్రపంచంలో ఉన్న మీడియా మొత్తం ముందర, అవును, ప్రపంచంలో ఉన్న మీడియా మొత్తము ఆ రూమ్లో ఉంది. అక్కడ అమెరికా కంప్లీట్ మీడియా ఉన్నది. ఆ మీడియా ముందర ఎప్పుడైతే జెలెన్స్కీ కొంత ఇరిటేటింగ్ చేసే విధంగా అనడము, ఏంటి నా వెనకాల ఎవరూ లేరు, ఒక్కనే ఈ 3 ఏళ్ల నుంచి వార్ చేస్తున్నా అని చెప్పేసి. ఒక్కడెట్లా వార్ చేస్తాడండి? ఒక్కడు వార్ చేసి ఇప్పటికి ఎప్పుడో అయిపోయేది, పూర్తి అయిపోయేది, ఆక్యుపై చేసేది ఎక్కడో అయిపోయేది. అందుకే ట్రంప్ కూడా అన్నాడు కదా, నువ్వు ఇండివిజువల్గా చేయడం ఏంటి, ఇప్పటికీ మేము $350 బిలియన్ నీకు సపోర్ట్ చేశాము అండ్ అనేక రకాలుగా నీకు సపోర్ట్ చేస్తున్నాం. అది మనుషులతో అనుకోండి, రిసోర్సెస్ పరంగా అనుకోండి, ఆయుధాల పరంగా అనుకోండి, అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నా నువ్వు ఇన్ని రోజులు సస్టైన్ కాగలిగావు. అన్నిటికంటే ఎక్కువ నీ వెనకాల మేము ఉన్నామని చెప్పేసి రష్యా వింత పోకడలు పోకుండా నీకు విపరీతంగా నీ మీదకి వచ్చి అటాక్ చేయలేదు. లేకుంటే అసలు నిన్ను అటాక్ చేసి రష్యా నిన్ను దొక్కిపడాలనుకుంటే 4 రోజుల్లో చేయాల్సిన పని అది.
కానీ నీ వెనకాల నాలాంటి ఒక పెద్ద దేశము నీ వెనకాల ఉంది అని చెప్పేసేసి వాళ్ళు ఆ విధంగా నేను చేయలేదు. సో కాబట్టి నేను ఇండివిజువల్గానే ఫైట్ చేస్తున్నా, నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఇట్లాంటి మాటలు మాట్లాడడం అనేది తప్పు అనేది ఒకటి. రెండోది ఏంటి అంటే తను వచ్చాడు, వచ్చిన తర్వాత ఇంతకుముందుకు లాస్ట్ ట్రిప్లో వచ్చినప్పుడు కూడా మిగతా ప్లేసెస్లో కంట్రీలో ట్రావెల్ చేస్తూ ట్రంప్కి అగెనిస్ట్గా కొన్ని మాట్లాడడము, నిన్న కూడా వచ్చిన తర్వాత వాళ్ళ సెనేట్స్ని పార్లమెంటేరియన్స్ని కలిశాడు. అక్కడ కూడా కొన్ని ప్లేసెస్లో అంటే కంట్రీ పైన కొంత డిస్కషన్స్ పైన అనేక రకాలుగా మాట్లాడడం ఇట్లాంటివి జరిగింది. ఇవన్నీ విషయాలు కూడా వీళ్ళకి తెలిసినాయి. అయినా కూడా పిలిచారు, కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ముందు అగ్రి అయిన విషయాలు వేరు, అక్కడికి వచ్చిన తర్వాత ఆయన అడుగుతున్న విషయాలు వేరు. సో అక్కడ ఇది ఒక్కసారిగా కొలాప్స్ అయింది. కొలాప్స్ అయిపోయి నిజంగా చెప్పాలి అంటే దీనికి కారణము నా పర్స్పెక్టివ్లో జెలెన్స్కీదే మొదటి తప్పు. అసలు అంటే ఇప్పుడు ముందుగానే ప్రిపేర్ అయ్యి వెళ్ళాడా ఇలా మాట్లాడదామని, లేకపోతే అప్పటికప్పుడు కంట్రోల్ తెప్పాడా? అమెరికా అండ లేకపోయినా కానీ నాకు వేరే అండ ఏమైనా ఉంది, కెనడానో లేకపోతే ఇంకో యూరోపియన్ కంట్రీస్ ఏమైనా తమ వెంట వస్తాయనేటువంటి ధీమాతో ఏమైనా ఉన్నాడా? నాకు అండర్స్టాండ్ అయిన ప్రకారం అయితే ఇది తను ఏమనుకున్నాడంటే ఇంత మీడియా ముందర నేను వీళ్ళని ఒక కన్నింగ్గా ఎక్స్పోజ్ చేద్దాం అనుకున్నాడు. ఎక్స్పోజ్ కంటే కూడా వాళ్ళని ఇరికిద్దామని చెప్పేసేసి ఆ మీడియా ముందర నాకు ఇది కావాలి అది కావాలి అంటే వాళ్ళు కూడా ఎంత ప్రజెన్స్లో నా మీద ఇంత ఇట్లా ట్రంప్ ఇట్లా బిహేవ్ చేయకపోవచ్చు, నేను అడిగిన దానికి సరే ఒప్పుకుంటాడేమో, లేకుంటే తను ట్రంప్ మీద ప్రెజర్ పెట్టడానికి ప్రయత్నం చేశాడు. ఒక రకంగా మనం అంటాం కదా, మాటలలో మాట్లాడుతూ నలుగురు ముందర మాట్లాడుతున్నప్పుడు ఏదైనా అన్నప్పుడు మొహమాటానికి పోయే ఏదో రకంగా కొద్దిగా ఇరుక్కబోయేసేసి ఏదో ఒప్పుకుంటాడులే అని చెప్పేసి ఒక ప్రెజర్ టాక్టిక్స్ చేస్తాం కదా, ఆ విధంగా చేయడానికి ప్రయత్నించాడేమో అనిపిస్తుంది. బట్ దానికి ఏమైంది అంటే అది రివర్స్లో ఫైర్ బ్యాక్ అయిపోయి మొత్తానికే బయటికి పంపించుకునే స్థాయికి జెలెన్స్కీ తెచ్చుకున్నాడు. యూ హ్యావ్ నో కార్డ్స్ అని చెప్పాడు. నీ దగ్గర ఆప్షన్స్ ఏం లేవు, నువ్వు నెగోషియేట్ చేసేటువంటి పరిస్థితులు కూడా లేవు, మీతో ఉంటే యుద్ధం నుంచి బయటపడగలుగుతావు, లేదంటే వీఆర్ అవుట్, ఇంకా మేము దీంట్లో జోక్యం చేసుకుని జరగాల్సిందే జరుగుతుందని చెప్పి డైరెక్ట్గానే వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే అండి, ఇప్పుడు ఫస్ట్ ట్రంప్ అడుగుతున్నది ఏంటంటే యుద్ధం జరుగుతోంది, 3 ఏళ్ల నుంచి మీరు కొట్లాడుతున్నారు, ఇది ఎక్కడ దిగుతలేదు, నువ్వు పోనీ రష్యాని ఓడగొట్టేంత బలము నీ దగ్గర ఉందా అంటే లేదు, నీ సోల్జర్లు అంతా చనిపోతున్నారు, నువ్వు ఎంతసేపు మేము ఇచ్చిన డబ్బులతోటి వీటితోటి నువ్వు కొట్లాడుతున్నావు, మమ్మల్ని అంతా రిసోర్సెస్ బండ్ చేస్తున్నావు తప్పితే నీతోటి అవుతున్నది ఏం లేదు. సో ఫస్ట్ అడిగింది ఏంటి అంటే సీజ్ ఫైర్ ఒప్పుకో, అంటే ప్రస్తుతానికి యుద్ధాన్ని ఎక్కడ ఉన్నదో అక్కడ ఆపేసిన తర్వాత నెక్స్ట్ మాట్లాడదాం ఏం చేద్దాం ఏంటి అని చెప్పేసేసి. కానీ జెలెన్స్కీ ఏమంటాడు అంటే నేను యుద్ధం ఏం ఆపను, నాకు అన్నిటికీ ఫస్ట్ సెక్యూరిటీ ఇవ్వు, నువ్వు సెక్యూరిటీ ఇవ్వు, నువ్వు అన్నిటికి ఒప్పుకో, నువ్వు అన్ని ఒప్పుకుంటానే నేను చేస్తానంటే నువ్వు యుద్ధం చేస్తుంది నువ్వేదో కొట్లాడుకుంటుంటే మధ్యలో నన్ను వచ్చి నన్నిటికి ఒప్పుకోమంటే నేను ఎందుకు ఒప్పుకుంటాను అవి, అంతే కదా. అండ్ దానికి తోడు సరే యాజ్ ఏ పెద్దన్నలాగా అండ్ ఈ నాటోకి యూరోపియన్ కంట్రీస్కి మనందరం కూడా ఒక గ్రూపు, అండ్ ఈ ప్రపంచంలో డెమోక్రసీని కాపాడాలనే ఉద్దేశంతో చేస్తున్నాం కాబట్టి మేము మొదట సపోర్ట్ చేస్తున్నాం. అంతే తప్పితే నువ్వు వచ్చేసేసి అన్నిటికీ నన్ను ఒప్పుకో, అవి అయ్యేంత వరకు నేను చేయను, నువ్వు నా వెనకాల ఉన్నావు కాబట్టి నేను ఇక కంటిన్యూస్గా కొట్లాడుతూనే ఉంటాను, నువ్వు నాకు డబ్బులు ఇయ్యో అంటే మనమైనా ఎన్ని రోజులైనా ఎవరైనా సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేసే రోజులు చేశాము, నీకు ఇది ఎక్కడికి తెగదట్లేదు, ఫస్ట్ నువ్వు సీజ్ ఫైర్ చేయు, దాని తర్వాత రష్యాను ఒప్పిద్దాము, తర్వాత మేము వచ్చి అక్కడ ఉంటాము, ఎందుకు ఇప్పుడు ఈ మైనింగ్ ఇట్లాంటివన్నీ మేము చేస్తాం కాబట్టి మేము వచ్చి అక్కడే ఉంటాము, సో మేము అక్కడ ఉన్నప్పుడు రష్యా నీ మీద అంత అటాక్ చేయకపోవచ్చు, చేయదు కూడా, మేము అక్కడ ఉంటాం కాబట్టి. అసలు ఫ్యూచర్లో ఏమవుతుంది అనేది తర్వాత మాట్లాడదాం, ఫస్ట్ అయితే నువ్వు సీజ్ ఫైర్ ఒప్పుకున్న తర్వాత మాట్లాడదాము అంటే లేదు మనము రష్యాని కొట్లాడుతూనే ఉందాము, రష్యాని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేద్దాము, పుతిన్ని తీసుకొచ్చి జైల్లో పెడదాము, అప్పటి వరకు కొట్లాడదామంటారు. అరే మరి 3 ఏళ్ల నుంచి అదే ఆల్రెడీ చేస్తున్నావు కదా, ఇంతవరకు ఏం చేయండి, ఈ రోజు వస్తే ఎట్లా అవుతుంది అంటే అట్లా ఒప్పుకోను నేను, ఆ మీడియా ముందర ఈజ్ ట్రైంగ్ టు డూ దట్ ట్రిక్స్. అసలు ఇప్పుడు జెలెన్స్కీ ముందు ఇప్పుడు జెలెన్స్కీ కోర్టులోనే ఉన్నట్టుగానే తెలుస్తుంది, హీ హ్యాస్ టు డిసైడ్. తను చెప్తున్నాడు గతంలో కూడా సీజ్ ఫైర్ జరిగింది కానీ పుతిన్ ఫాలో కాలేదు, దాన్ని ఉల్లంఘించాడు, మా భూభాగాన్ని ఆక్రమించాడు, మా ప్రజలను చంపేశాడు, సో ఇప్పుడు మీరు హామీ ఇస్తారా అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ కూడా అండి యుక్రెయిన్ సీజ్ ఫైర్ అన్నప్పుడు రష్యా ఒప్పుకోకపోవచ్చు, కానీ రేపు పొద్దున్న అమెరికా సీజ్ ఫైర్ అని అమెరికా కండిషన్స్ పెట్టినప్పుడు ఒప్పుకుంటుంది. ఎందుకంటే నువ్వు ఎవరితో డీల్ చేస్తున్నావు ఉన్నది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంటే కదా. నువ్వు యుక్రెయిన్ తోటి ఇంత చిన్న దేశము రష్యా ముందర నువ్వేం రావు అని చెప్పేసి నువ్వు చెప్పిన మాట వాడు వినకపోవచ్చు, కానీ రేపు పొద్దున అమెరికన్ ప్రెసిడెంట్ అమెరికా ముందరుండి ఇది సీజ్ ఫైర్, నువ్వు దీనికి అగ్రి కావాలి అనుకుంటే అగ్రి అవుతుండొచ్చు కూడా.
అండ్ ఇంకొకటి రేపు పొద్దున అమెరికా వెళ్ళేసి అక్కడ ఉంటా అంటుంది, మైనింగ్ చేస్తాం, మేము అక్కడే ఉంటాము, ఏమన్నా ఉన్నా కూడా చూసుకుంటామని చెప్పేసి ఆర్మీని డిప్లాయ్ చేయకపోవచ్చు, కానీ అమెరికన్ ప్రజలైతే అక్కడే ఉంటారు కదా. ఇంకొకటి నిన్న టాక్స్ అప్పుడు కూడా ట్రంప్ వెరీ క్లియర్గా చెప్పాడు. ఏం చెప్పాడంటే, బాబు నువ్వు పీస్కి రెడీగా లేవు, నువ్వు ఎప్పుడైతే పీస్కి రెడీగా ఉంటావో యుద్ధం ఆపేసేసి సీజ్ ఫైర్ ప్రకటించి నీ ప్రజలని నువ్వు కాపాడుకోవడానికి ఎప్పుడైతే రెడీగా ఉంటావో అప్పుడు రా మాట్లాడదాం. ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వు ఆ ఉద్దేశంతో లేవు. నువ్వు ఏ ఉద్దేశంతో ఉన్నావు అంటే, పోదాము, నువ్వు నాకు సెక్యూరిటీ ఇవ్వు, ఇంకా రష్యాతోటి కొట్లాడదాము, యుద్ధాన్ని ఆపాలని నీకు లేదు. వెన్ యూ వాంట్ పీస్ కమ్ బ్యాక్. సో కాబట్టి పూర్తిగా కూడా బాల్ ఆయన కోర్టులోనే ఉంది, యుక్రెయిన్ ప్రెసిడెంట్ కోర్టులోనే. తను వెళ్ళేసేసి తను ఆలోచించుకొని మళ్ళీ డిప్లొమాటిక్ ఛానల్స్లో డిస్కషన్స్ స్టార్ట్ చేసుకొని మళ్ళీ వచ్చి బతలాడుకుంటే ఇవి జరిగే అవకాశాలు ఉంటాయి. ఫైనల్లీ ట్రంప్ మాట వింటే యుద్ధం ఆగుతుంది. సో అతను క్లియర్గా చెప్తున్నాడు. ట్రంప్ మాట వినకపోతే వాట్ విల్ హ్యాపెన్ టు జెలెన్స్కీ? పోతాడా? జెలెన్స్కీ ఏంటి అంటే, ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్, నాటో కంట్రీస్ ఎంతవరకు సపోర్ట్ చేస్తాయి అనేది మనం చూడాలి. తెలియదు అంటే సపోర్ట్ చేస్తున్నాయి, కానీ ఈ లెవెల్ ఆఫ్ సపోర్ట్ అమెరికా విత్డ్రా అయినా కూడా సపోర్ట్ చేస్తాయా? చేస్తే ఏ లెవెల్లో చేస్తాయి? నాటో యుక్రెయిన్ని అంత బ్లైండ్గా వదిలిపెట్టే పరిస్థితి అయితే లేదు, వదిలిపెట్టారు కూడా. కానీ ఇప్పుడు రష్యాకు కూడా తెలుసు ఏంటి, అమెరికా స్టెప్ బ్యాక్ అయిందని చెప్పేసి. రేపు పొద్దు నుంచి మనకు కావాలి అనుకుంటే ఇంకా వాళ్ళ యొక్క వార్ టాక్టిక్స్ ఇంకా పెంచుకోవచ్చు. అండ్ యూరోప్లో ఉన్న కంట్రీస్ ఎవరైనా చూద్దాం, ఫ్రాన్స్ కానీ, బ్రిటన్ కానీ, జర్మనీ కానీ, వీళ్ళెవ్వరూ కూడా ఇంత హెవీగా ఇన్వెస్ట్ చేసే పరిస్థితుల్లో అయితే ఏ కంట్రీస్ కూడా లేవు. అండ్ వాళ్ళ దగ్గర అంత రిసోర్సెస్ కూడా అవైలబుల్ లేదు. అన్ని కంట్రీస్ కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లోనే ఉన్నాయి. వాళ్ళు చూసుకోవడమే కష్టంగా ఉన్నది. వాళ్ళు అందులో నుంచి బయటకు వెళ్ళిపోయి మొత్తానికి యుక్రెయిన్కి కావాల్సిన ఫండింగ్ అంతా చేసే పరిస్థితిలో అయితే లేదు. అట్లా అని చెప్పేసి యుక్రెయిన్ని హై అండ్ డ్రైగా వదిలిపెట్టే పరిస్థితుల్లో కూడా ఏమీ లేదు. ఎంతో కొంత సపోర్ట్ చేస్తారు, యుద్ధము కొన్ని రోజుల పాటు పోతారు. ఎప్పుడైతే అమెరికా పీస్ కోసం మాట్లాడుతుందో ఇప్పుడు రేపు పొద్దున డిస్కషన్ అంతా కూడా మారుతుందండి. ఇప్పుడు కీస్ స్టామర్ దగ్గరికి యూకే వెళ్ళినా, లేకుంటే మ్యాక్రన్ ఫ్రాన్స్కి వెళ్ళినా కానీ, ఇప్పుడు జర్మన్ కొత్త వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్స్ వస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ ఇప్పుడు డిస్కషన్ అంతా కూడా కొత్త స్టైల్లో ఉంటుంది. ఏంటి, అమెరికన్ ఏమో పీస్ అడుగుతూ ఉన్నది, మన అందరం కలిసి అయితే డైరెక్ట్గానైతే కొట్లాడే పరిస్థితుల్లో లేదు, మేము సపోర్ట్ చేస్తాం కానీ లిమిటెడ్ సపోర్టే చేస్తాం. సో కాబట్టి ఇప్పుడు నువ్వు డిసైడ్ చేసుకోవాల్సింది అనేదే వస్తుంది అంతే. అట్లా వచ్చినప్పుడు న్యాచురల్గా ఏమవుతుంది అంటే అగైన్ పీస్ టాక్స్కే రావాల్సి వస్తుంది. సీజ్ ఫైర్ ఒప్పుకొని పీస్ టాక్స్కి వచ్చి అండ్ ఫార్మెన్షిప్ చేంజ్ అవుతుండొచ్చు. రేపు పొద్దున యుక్రెయిన్కి బదులుగా నాటో ప్రెసిడెంటో లేకుంటే యూరోపియన్ ప్రెసిడెంటో డిస్కషన్స్కి రావచ్చు. అండ్ ఏంటి అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ ఛానల్లో ఇది పోవాల్సిందే తప్పితే వేరే ఆప్షన్స్ అయితే పెద్దగా కనిపించట్లేదు. ట్రంప్ కూడా అప్పటికే మూడో ప్రపంచ యుద్ధం ఎంతో దూరంలో లేదు అంటారు ఒక పక్క, లేదు నేను నివారిస్తానని చెప్పి మరో పక్క అంటారు. అయితే ఆయన మూడో ప్రపంచ యుద్ధం ఎంతో దూరంలో లేదు అనట్లేదు, కానీ జెలెన్స్కీ ఏమన్నాడంటే, నువ్వు చేసే పనులు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే పరిస్థితులు, థర్డ్ వరల్డ్. అది ఎందుకు అంటాడు అంటే, జెలెన్స్కీ అమెరికాతో ఏమడుగుతున్నాడు అంటే, నువ్వు నా ఎంబడిరా, మన ఇద్దరం పోయి రష్యాను కొట్లాడదాము, అండ్ నువ్వు కూడా ఆర్మీని. ఇప్పుడు ఎందుకంటే జెలెన్స్కీ యుక్రెయిన్ సోల్జర్స్ పెద్దగా గ్రౌండ్ పైన కొట్లాడే పరిస్థితులు లేదు. సో కాబట్టి ఇప్పుడు అమెరికన్ ఫోర్సెస్ని డిప్లాయ్ చేయాలి. ఒకసారి అమెరికన్ ఫోర్సెస్ డిప్లాయ్ చేస్తే రష్యా వర్సెస్ అమెరికా వార్ అవుతుంది. రష్యా వర్సెస్ అమెరికా వార్ అవుతే యూరోప్ వర్సెస్ అమెరికా అండ్ రష్యా అలయన్స్, చైనా పోయి తయారవుతుంది. ఇమ్మీడియట్గా ఇది ఒక థర్డ్ వరల్డ్ పరిస్థితికి వచ్చేస్తుంది. అటు కొరియా జాయిన్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే వరల్డ్ 2 హాఫ్స్గా డివైడ్ అయిపోయి 2 వర్గాలుగా విడిపోయి ఆ పరిస్థితులు అవుతాయి అన్నట్టు. అందుకని చెప్పేసి ట్రంప్ ఎన్నోసార్లు ఏమన్నాడు అంటే, బాబు నువ్వు చేసే పనులు తప్పు, అలా చెయ్యకు, నేను నీ వెనకాల ఉన్నానని చెప్పేసి మొత్తం పోదాము రష్యా మీద పడదామంటే కాని పరిస్థితి. అట్లా చేస్తే రేపు పొద్దున వరల్డ్ వార్కి దారి తీస్తుంది. సో యూఆర్ గ్యాంబ్లింగ్ విత్ వరల్డ్ వార్ నౌ. సో అట్లాంటి పనులు చేయమాకు, ఫస్ట్ సీజ్ ఫైర్ ఒప్పుకున్న తర్వాత నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే తర్వాత మాట్లాడదాం, అండ్ తర్వాత మేము వచ్చి అక్కడే ఉంటాము, మైనింగ్ ఇవన్నీ చేస్తాం. సో కాబట్టి రేపు పొద్దున రష్యా కూడా నీ మీద అంత దండెత్తి చేసేంత పరిస్థితులు ఉండవు. సో ఇవన్నీ వెరీ క్లియర్. అండ్ ఇంకొకటి, ఇంతకుముందుకు ఒప్పుకోకపోవచ్చు, కానీ ఇప్పుడు నేను కండిషన్స్ పెడుతున్నాను కాబట్టి రష్యా అగ్రి అవుతుంది. నువ్వు పెట్టినప్పుడు ఒప్పుకోకపోవచ్చు, కానీ నేను పెడితే ఒప్పుకుంటుంది. సో కాబట్టి నువ్వు దానికి ఒప్పుకోమని చెప్తే తను ఒప్పుకోకుండా అగ్రెసివ్గా మాట్లాడి చేయడం వల్ల ఇదంతా జరిగింది నిన్న. కరెక్ట్. ఒబామా వేరు, బైడెన్ వేరు, ట్రంప్ వేరు. బట్ నేను డీల్ చేస్తే వేరేలా ఉంటుంది కాబట్టి చూడాలి. ఈ హెచ్చరికకి జెలెన్స్కీ ఎంతవరకు ఆలోచించుకుంటాడా, లేకపోతే తన మొండు పట్టుదలతో తనే ఉంటాడా? వీ విల్ సీ. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ ద కాన్సిక్వెన్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ అండి. నమస్తే రాజు గారు.
ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే ఏం జరిగేటువంటి అవకాశం ఉంది, మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి. NHTV నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.